హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ టాక్ విత్ సీను. ఫ్రెండ్స్, 14th ఆగస్ట్ నుండి మనకు ఇండియా వర్సెస్ శ్రీలంక 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉందని తెలుసు. దానికంటే ముందు మన వాళ్ళు వార్మప్ మ్యాచ్ ఆడుతున్నారని కూడా మనందరికి తెలిసినటువంటి విషయమే. ఈ వార్మప్ మ్యాచ్లో 4 days టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా గెలిచింది. ఇది టీమిండియాకు మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్కోర్గా వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ ఫస్ట్ ఇన్నింగ్లో 357 కొట్టారు అండ్ సెకండ్ ఇన్నింగ్లో మాత్రం 214 మన వాళ్ళు చేశారు. అండ్ శ్రీలంక సెకండ్ ఇన్నింగ్లో 200 చేశారు. శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్లో కూడా వీళ్ళు కొంచెం మంచిగానే ఆడారు. సో ఫస్ట్ ఇన్నింగ్లో వీళ్ళు ఎంత కొట్టారు అంటే వీళ్ళు మంచిగానే పర్ఫార్మెన్స్ చేశారు. 363 రన్స్ అయితే చేశారు. సో ఇక్కడ మన టీమిండియాకు ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళకు మంచి వార్మప్ మ్యాచ్ అనేది జరగడం జరిగింది. సో మన వాళ్ళు కూడా శుభ్మన్ గిల్ కావచ్చు, నెక్స్ట్ యశస్వి జైస్వాల్ కావచ్చు, వీళ్ళందరూ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం, మన వాళ్ళు ఏ విధంగా ఆడారు అనేది. ఒకసారి క్విక్ రివ్యూ చూస్తే మనకు క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్లో మాత్రం డక్అవుట్ అయ్యాడు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్లో 40 రన్స్ చేశాడు. నెక్స్ట్ దేవదత్ పడిక్యాల్ మాత్రం సూపర్ టచ్లో వచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్లో 142 రన్స్ చేశాడు. నెక్స్ట్ రవీంద్ర జడేజా కూడా చాలా మంచి ఇన్నింగ్ ఆడడం అయితే జరిగింది. సో 63 రన్స్ చేశాడు. నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ మానవ్ సుతార్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 41 రన్స్ కొట్టడం అయితే జరిగింది. సో ఇది మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్కి సంబంధించిన రివ్యూ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ శ్రీలంక కూడా ఫస్ట్ ఇన్నింగ్లో వీళ్ళు 363 రన్స్ చేశారు. వీళ్ళు కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఒకరు నిషన్ మధుశంక 66 రన్స్ కొట్టారు. నెక్స్ట్ రవీందు రసంత 71, నెక్స్ట్ రసింతు సూర్యబాంధు 35 రన్స్ చేశాడు. నెక్స్ట్ రవన్ రతనాయక్ 39 రన్స్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు కూడా మంచి టచ్లో అయితే ఉన్నారు ఫస్ట్ ఇన్నింగ్లో. నెక్స్ట్ సోనాలి దినుషా 52 రన్స్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు ఫస్ట్ ఇన్నింగ్లో మంచి టచ్లోనే కనిపించారు. సెకండ్ ఇన్నింగ్లో 45 ఓవర్స్కు మ్యాచ్ అనేది చేయడం జరిగింది. వార్మప్ మ్యాచ్ కాబట్టి 4 days మ్యాచ్. సో ఈ సెకండ్ ఇన్నింగ్లో శ్రీలంక 200 టార్గెట్ ఇచ్చారు మన వాళ్ళకి. సో మన వాళ్ళు 214 రన్స్ అయితే చేయడం జరిగింది. సో మన వాళ్ళు మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. మన వాళ్ళు 45 ఓవర్లో 214 చేసి టీమిండియాను గెలిపించడం జరిగింది. ఈ సెకండ్ ఇన్నింగ్లో యశస్వి జైస్వాల్ 61 రన్స్, నెక్స్ట్ శుభ్మన్ గిల్ 44 రన్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ రిషబ్ పంత్ 28, నెక్స్ట్ ఇక్కడ రవీందర్ జడేజా 22 రన్స్. ఇట్లా మంచి టచ్లో కనిపించి టీమిండియాను అయితే విజయ తీరాలకు చేర్చడం అయితే జరిగింది. ఓవరాల్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు ముందు మన టీమిండియా కొంచెం మంచి టచ్లోనే కనిపించింది అని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మనకు లైవ్ మ్యాచ్ అనేది వేరుగా ఉంటుంది, వార్మప్ మ్యాచ్ అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు స్పిన్ను కొంచెం జాగ్రత్తగా ఆడాలి ఫస్ట్ మ్యాచ్లో. సో మరి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది కింద మీరు కామెంట్ చేయండి.